ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ కొడుకు భవిష్యత్తు కోసం తపన పడే తండ్రులు ఎందరో. అలాంటి ఓ తండ్రీ కొడుకుల కథే ఇది. నా పేరు కాకి. కాని నా మనసు తెలుపు. ఈ పేరు నాకు మనుషులే పెట్టారు. కాని నేను వాళ్లకు కొత్త పేరు పెట్టాను రాబందులు అని. ఎందుకు అంటే ఈ కథ చివరికి మీకే అర్థమవుతుంది. నాకు 4 పిల్లలు. అందులో నా పక్క చెట్టుమీద ఉండే కోయిలవి 2. కోయిలకు గుడ్లు పెట్టడమే మాత్రమే తెలుసు. పిల్లలుగా మార్చడం తెలియదు. కాని మాకు గుడ్లు పెట్టడం, వాటిని పొదగడం, పిల్లలుగా మార్చడమే కాదు, వేరే తల్లి పిల్లల్ని మా పిల్లలుగా కంటికి రెప్పలా కాపాడటం కూడా తెలుసు. అది ఆదివారం. వర్షం ఎక్కువగా పడుతుంది. ఈ రోజు వానతాకిడి ఎక్కువగా ఉంటుంది. అవును, చూడు ఎంతగా కురుస్తోందో అని ఎవరో 2 వ్యక్తులు చెట్టుకింద మాట్లాడుకుంటుంటే విన్నాను. పిల్లలు ఏమో ఆకలి అంటున్నారు. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీలో ఏమీ దొరకని పరిస్థితి. ఒకపక్క పిల్లలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మనసుకు దెబ్బ తగిలితే ఓర్చుకోలేని శక్తి మన శరీరానికి ఉండొచ్చేమో కాని మనం ప్రేమించేవారికి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసుకు ఉండదు కదా. అందుకే వాటికోసం ఏమైనా తీసుకురావడానికి గాలిలోకి ఎగరాను. ఈదురుగాలికి ఎగరలేక రెక్కలు అలసిపోతున్నాయి. వాన చినుకులు శరీరాన్ని గుచ్చుకుంటున్నాయి. కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఓ ఇంటి ముందున్న చెట్టుపై వాలాను. సరిగ్గా సమయం మధ్యాహ్నం. భోజనం చేసే టైం. నా అదృష్టం కొద్దీ ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు. వాళ్లు తినేదాకా ఉంటే కనీసం 4 మెతుకులైనా చేతులు కడిగే కంచంలో దొరకకపోవాని నా ఆశ. ఆ ఇంట్లో 4 భోజనం చేస్తున్నారు. పక్కనే ఓ ముసలాయన కూర్చుని ఉన్నాడు. ఆయనకు ఒక 70 సంవత్సరాలుంటాయి. పాపం అతని కంచంలో మాత్రము అన్నం ఎర్రటి రంగులో పచ్చడి ఉంది. అమ్మ తాతయ్యకు కూర వేయొచ్చు కదా అని పెద్దాయన పక్కన కూర్చున్న పిల్లాడు అన్నాడు. ఆ పిల్లవాడు అలా అనగానే పిల్లాడు ఎదురుగా ఉన్న వాళ్ల అమ్మ, ఏంట్రా వేసేది, నోరు మూసుకొని తిను. తిండి పెట్టడమే ఎక్కువ. దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకుంచుతాడో అర్థం కాదు. కూరలు కావాలంటే ఎక్కడినుంచి వస్తాయి అని అంది, కండ్లు పెద్దవి చేస్తూ. ఆమెను అలా చూసి సంబంధంలేని నాకే భయమేసింది. ఇంకా ఆ పిల్లవాడు ఎంత అక్కడ అంత జరుగుతున్నా ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమి పట్టనట్టు ఇంకా కొంచెం సాంబారు పోయించుకొని తింటున్నాడు. అచ్చం బురదలో పడుకునే పందిలా ఉన్నాడు. పాపం ఆ పెద్దాయనకు అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు. అయినా సరే బాగా ఆకలి వేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు. వణుకుతున్న చేతులతో మొత్తం అన్నాన్ని కలిపేశాడు. అత్రంగా ఒక ముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే నీళ్లు తాగాడు. బాగా మంటగా ఉంది అనుకుంటా కంట్లోనుంచి నీళ్లు వచ్చాయి. ముఖం ఎర్రగా మారిపోయింది. ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు. కాని అడగటానికి ధైర్యం సరిపోవట్లేదు. అలాగే ఉండిపోయాడు. అయ్యో ఎంత దారుణం పాపం పెద్దాయన. వాళ్లు తినడం అయిపోయింది. అందరూ లేచి వెళ్ళిపోయారు. పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు. అప్పుడు ఆయనకు నేను కనిపించాను. నా దగ్గరకు వచ్చి నా ముందు ఆ అన్నం పడవేశాడు. ఒక్క క్షణం నా కంటిలో నీళ్లు వచ్చాయి. పెద్దాయన, నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నావు. నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా అని మనసులో అనుకొని నేను కొన్ని వెతుకులు తిని కొన్ని మెతుకులు నోటితో పట్టుకొని గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చాను. సరిగ్గా 20 రోజుల తర్వాత ఓ కాలువ దగ్గరికి వెళ్లాను. అక్కడ ఎవరో పిండం పెడుతున్నారు. ఏదైనా తినదగనదేమైనా దొరుకుతుందేమో అని వెళ్లాను. కాని ముందున్న ఫోటో చూసి షాక్ అయ్యాను. అది నా పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయనది. ఒక్క క్షణం గుండె బరువెక్కింది. బాధతో రెక్కలు దిగజారిపోయినాయి. అయ్యా, పిండం పెట్టి కాకులను పిలవండి. మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు అని పూజారిగారు చెప్పారు. ఒక పెద్ద కంచాన్ని కొడుకుకిస్తూ. ఆ కంచాన్ని చూడగానే ఆశ్చర్యం వేసింది. నల్లటి నా ముఖం తెల్లవారిపోయింది. ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి. మీరే మిమనుషులురా బాబూ.
బతికినంత కాలం బతకటానికి తిండి పెట్టకుండా చచ్చిన తర్వాత బతికించడం కోసం పెడతారు. పోవడం కోసం కోరికలు కోరుకుని కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారు. బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతిని విసిరేసిన దాన్ని తినడానికి కాకులను పిలుస్తున్నారు. ప్రాణం ఉన్నంతకాలం పెద్దాయనకు కప్పుకోవడానికి కండువా కూడా ఇవ్వకుండా చనిపోయాక కట్టుకోవడానికి పట్టుపంచ పెడుతున్నారు. ఏమి మనుషులు రాబాబు! పాపం పెద్దాయన బతికినంత కాలం దినదిన గండంగా చేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకులుగా ఫోటోకు దండం పెడుతున్నారు. వీడిని నా ముక్కుతో పొడిచి పొడిచి చంపాలి. ఇంటి చెట్టుమీద వాలితే ఈసరించుకున్న కాకిలో ఈరోజు మీ నాన్నను చూసుకుంటున్నావా? నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా? ఎంగలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకికి ఈరోజు పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా? అలా నా మనసులో వాడిని తిట్టుకున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది. వెంటనే గాలిలోకి ఎగరినాను. చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి ఆ పిండాన్ని ఎవ్వరూ తినవద్దు అని చెప్పాను. అందరూ సరే అన్నారు. 1-2 గంటలు అలా గంటలు గడిచిపోయిన పిండం తినడానికి ఒక కాకి కూడా రావడం లేదు. చుట్టూ ఉన్న జనాలలో అనుమానం మొదలయ్యింది. బతికినంత కాలం ఆయనను బాగా చూసుకోలేదేమో, అందుకే ఇప్పుడు తినడానికి రావడం లేదు అని ఒకరు, ఉన్నన్ని రోజులు బాధపెట్టి ఉంటారు అందుకే ఆయన రావడం లేదు అని మరొకరు, నేను రోజు చూసేవాడిని, అన్నం కూడా సరిగా పెట్టే వాళ్లు కాదు, అందుకే ఇప్పుడు రావడం లేదని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అవి విని ఫోటో ఎదురుగా కూర్చున్న పెద్దాయన కొడుకుకి తల తీసేసినట్లు అయింది. అలా ఉండిపోయాడు. కనీసం తన బాధ చెప్పుకోలేని పరిస్థితి, పరువు పోయినట్లు, ఏదో కోల్పోయినట్లు, బతికి ఉన్న చచ్చిపోయినట్లు అనిపిస్తుంది అతనికి. పిల్లల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను. ఈరోజు ఒక మంచి పనిచేశా అనిపించి గర్వంగా గాలిలోకి ఎగరాను. ఓ మనిషి వింటున్నావా? నీకే చెప్పేది. సెంటు పీల్చితే మంచివాసన వస్తుందని, అది తాగితే బలం వస్తుంది అనుకోవడం అమాయకత్వం. అలాగే డబ్బు అవసరం తీర్చే వస్తువులను ఇచ్చిందని, ప్రేమించే మనసులను కూడా ఇస్తుందని అనుకోవడం మూర్ఖత్వం. అయినా ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు ప్రేమను తీసుకోవడానికి హక్కు ఎలా పొందుతావు? ఒక మనిషి గొప్పతనాన్ని అతని మంచిని బట్టి కాకుండా అతని డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో జీవిస్తున్నాం. ఓ మనిషి త్వరగా బయటపడు. చివరి మాట. కాకులు శరీరం నలుపు కావచ్చు, మనసు మాత్రం తెలుపు. ఈ మాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది.